బీట్రూట్ ఫ్రెంచ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత కరివేపాకు, ఆనియన్స్, మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉన్న బీట్రూట్ని యాడ్ చేసేసుకోవాలి. నేను చిన్నగా కట్ చేసుకోలేదు, ఎందుకంటే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి. ఇలా అయితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ రైస్లో కావచ్చు, చపాతీలో కావచ్చు, బెస్ట్గా కాంబినేషన్ అని చెప్పొచ్చు. తర్వాత నేను ఇక్కడ ఒక 2 క్యారెట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా వితౌట్ వాటర్. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత క్లోజ్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఎలా అంటే అస్సలు ఒక్క పీస్ కూడా అక్కడ మాడకూడదు. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. అడుగంటకుండా మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి. అండ్ హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి ఎలాంటి మసాలా వేయాల్సిన అవసరం లేదు. మనం ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసి సింపుల్గా ఇలా కలిపేసుకొని మూత క్లోజ్ చేసేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే, పూరీలోకి అయినా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలామంది బీట్రూట్ని చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేస్తారు. నేను అసలు అది లైక్ చేయను, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడే అది మొత్తం కొంచెం వాడినట్టు అయిపోతుంది కదా, నాకు అంత నచ్చదు. ఇలా అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. స్లైసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.